మా ఇంట్లో ఒక బర్డ్ ఉంది, ఆఫ్రికన్ గ్రే ప్యారెట్, మోజో అని పిలుస్తాం. అది ఆదివారం రాగానే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, జీసస్, ఆమెన్, ఇలాంటి మాటలని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటుంది. అన్ని మాట్లాడుతుంది. మా ఇంట్లో అందరి పేర్లు పిలుస్తుంది. మా ఇంట్లో మాకు సహకరిస్తున్న వారి పేర్లు పిలుస్తుంది. అన్నీ అనమాట. మనం ఏం మాట్లాడుతుంటే అవన్నీ రిపీట్ చేస్తుంటది. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ అది అప్పుడప్పుడు మమ్మల్ని పిలుస్తూ ఉంటుంది. నన్ను వెస్లన్న అంటది. ఎందుకంటే అందరూ వెస్లన్న అంటారు కాబట్టి విన్నది ఎప్పుడో విని వెస్లన్న అంటది. నేను పట్టించుకుంటే ఓకే, పట్టించుకోలేదనుకోండి వెస్లన్న అంటది. అంటే దానికి ఏదో కోపం వచ్చిందని అర్థమైపోతుంది. అప్పుడు దగ్గరికి వెళ్ళి వాట్ మోజో, వాట్ యువర్ ట్రైంగ్ టు సే అని మాట్లాడాల్సిన పరిస్థితి. బ్లెస్సొక్క అంటది. ఒకవేళ వినలేదనుకోండి, ముందు మేల్ వాయిస్తో మాట్లాడద్ది, వినకపోయేసరికి ఫిమేల్ వాయిస్లోకి వచ్చేసి బ్లెస్సొక్క అని పిలుస్తుంది. అప్పుడు ఆమె వెళ్ళి పలకరించాలన్నమాట. మా అమ్మగారిని పాస్టమ్మ అంటది. ఎంత ప్రేమతో మాట్లాడదు అంటే, మార్నింగ్ మా అమ్మగారు అది మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు కూడా ప్రక్కపక్కన కూర్చొని. మార్నింగ్ లేచింది తర్వాత అప్పుడప్పుడు దానికి కోపం వచ్చినప్పుడు పాస్టమ్మ అంటది. అప్పుడు అర్థమైపోతుంది నీకేదో కోపం వచ్చిందని. పదం ఒక్కటే కానీ ఆ వాడే స్వర స్థాయిని బట్టి అర్థం మనకు అర్థమైనట్టుగానే మార్త ఏమందంటే, ప్రభు దగ్గరికి రాగానే ప్రభువా నువ్వు ఉండుంటే నాకు సహోదరుడు చావకుండును అంటే, నా తమ్ముడు చచ్చిపోవడానికి కారణం నువ్వే అన్నట్టుగా మాట్లాడుతుంది. ప్రభువుని తిడుతుంది, ప్రభువుని గట్టి గట్టిగా గసురుతుంది. కానీ మరియ కూడా అదే మాట మాట్లాడింది. కానీ ఆమె ఇంటోనేషన్ ఎలా ఉందో తెలుసా? ప్రభువా నువ్వు నిజంగా మా దగ్గర ఉండుంటే నా సహోదరుడు చావకుండాను. ఆ స్వరానికి ఈ స్వరానికి తేడా ఉంది. చాలామంది దేవుని సందికి వచ్చి యేసు ప్రభుని పిలిచే అనుభవం ఉంది, ప్రార్థన చేసే అనుభవం ఉంది. కొంతమంది తమ జీవితంలో జరిగే ప్రతి పనికి కారణం దేవుడే అన్నట్టుగా నెపాలన్నీ ఆయన మీద వేసేస్తారు. ఏమన్నా మంచి విషయాలు ఏమన్నా ఉంటే మన మీద వేసేసుకుంటాం. నేనండి, నా ప్రార్థన అండి, నా భక్తి అండి అంటాం. ఒకవేళ ఏదైనా జరగలేదనుకోండి, ఇంత చేశాను ఏమీ జరగలేదండి, నా భక్తి అంతా వేస్ట్ అయిపోయిందండి, ప్రభు నా ప్రార్థన ఆలకించలేదండి అని మొత్తం నెపాలన్నీ ఆయన మీద వేసేస్తాం. లాభాలన్నీ మన అకౌంట్లో వేసుకుంటాం కదా. ఇలాంటి జీవితం లేదా చాలా మందిలో ఈ రోజుల్లో. గమనించండి ప్రియులారా, మార్త ఆ జరుగుతున్న సంఘటనకు బాధ్యత దేవునిది అన్నట్టుగా దేవుని మీద నెట్టేస్తుంది. కానీ మరియ దేవుని దగ్గరికి వచ్చి ప్లీడింగ్ చేస్తుంది, ప్రభువా నా సహోదరుడు బ్రతకాలని ఆశిస్తున్నా. మార్త అడిగిందని కాదు కానీ మరియ ఏడ్చిందని యేసయ్య అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మార్త అడిగిందని కాదు కానీ మరియ ఏడ్చింది కాబట్టి దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆమె ఏడుపును చూసి ప్రభు కూడా కన్నీళ్లు కార్చారని బైబిల్లో రాయబడింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ రాత్రి ఇంతవరకు ప్రభువుని గసురుతున్నావేమో, నాకెందుకు మేలు చేయడని అంటున్నావేమో, ఆయనే ఈ పరిస్థితులని కారణం అని దేవుని మీదకి నెప్పాలనట్టు వేస్తున్నామేమో, వీ నీడ్ టు చేంజ్ అవర్ సెల్స్. మరియ వలె దేవుని సన్నిధిలో పట్టుదలగా ప్రార్థన చేద్దాం, వినమ్రతతో ప్రార్థన చేద్దాం, బ్రతిమాలతో ప్రార్థన చేద్దాం, దేవుని పాదాల మీద పడడానికి కృప కొరకు వేడుకుందాం. నథింగ్ బట్ గ్రేస్, నథింగ్ బట్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. దేవుని కృప కనికరాలు తప్ప ఏది కాదని గుర్తిద్దాం. ఆయన పాదాల మీద పడగలిగితే అద్భుతం చేసే యేసయ్య. మరియ త్వరగా లేచి ప్రభు దగ్గరికి వచ్చింది. స్వస్థత ఇచ్చేవాడు, విడుదలిచ్చేవాడు, అద్భుతం చేయవాడు, జీవప్రదాత, చచ్చిపోయిన లాజరును లేవనెత్తగలిగే శక్తి కలిగిన దేవుని దగ్గరికి వచ్చింది. ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర నిలబడింది. అద్భుతం చేశాడు నా యేసయ్య. లాజరు ఉన్న సమాధి దగ్గరికి వచ్చి ఒకటే మాట, లాజరస్ కమ్ ఫోర్త్, లాజరు బయటికి రా అని పిలవగానే ప్రేత వస్త్రములతో ముఖానికి రుమాలు చుట్టబడిన లాజరు ఆ సమాధిలోంచి ఎక్కడికి వచ్చాడు? బయటికి రాగానే యేసు ప్రభు అన్నాడు, ఇతని కట్లు విప్పి పోనివ్వండి అని ప్రభువు చెప్పారు.